వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు హైకోర్టును కొంత గడువు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుందా? ప్రభుత్వ అభ్యర్థులను హైకోర్టు ఏ విధంగా పరిగణించే అవకాశం ఉంది? ఒకవేళ హైకోర్టు అదే డెడ్ లైన్కు స్టిక్ అయి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉన్న మార్గాలేంటి? ఇదే ఇవాల్టి బిగ్ టాక్. మనతో మాట్లాడేందుకు నగేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎలా చూడాలి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అయితే హైకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది, అది దగ్గర పెడుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తామని గట్టి పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి హైకోర్టును మరింత సమయం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం ఎలా చూడాలి సార్? ఇప్పుడు విజయ్ గారు, లైవ్లో ఉన్న మిత్రులు, కాంగ్రెస్ మిత్రులతో సహా మీకు అందరికీ కూడా నమస్తే. ఇప్పుడు మనకు అందరికీ తెలిసినటువంటి గత 6-7 మాసాలుగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అసత్యాలు, ఊహాజనితమైనటువంటి విషయాలు, 42% బీసీ లెక్కింపు అనేటువంటి విషయాల గురించి మనం ఆలోచించడం జరిగినప్పుడు అవి కనుసూపు మేరలో కనపడడం లేదనేది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నిబంధన గడువు ఏదైతే హైకోర్టు విధించిందో ఈ నెల ఇంకా ఒక వారం రోజుల లోపల ఎన్నికలు పెట్టాలి. ఇంతవరకు దాని గురించి ఏమీ లేదు. కాబట్టి ఒక ముందు చూపు లేని చట్టపరమైన, న్యాయపరమైన అంశాలను పరిశీలించకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, ఒక రాజకీయ నిర్ణయం అనేటువంటిది ఈ స్థాయికి అసలు గ్రామాలలో పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. గ్రామ పంచాయతీలు పనిచేసే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వచ్చేదే కేంద్ర ప్రభుత్వం నుంచి 180 కోట్ల రూపాయలు నెలకు ఇప్పటి వరకు ఒక 3,000 కోట్ల వరకు నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. భారతీయ జనతా పార్టీ బీసీలకు 42% ఉన్నట్టుగా వాళ్ళకు అమలు కావాలని చెప్పి కోరుకుంటున్నది. దాంట్లో ఏం సందేహం లేదు. మేము వ్యతిరేకం కాదు. అసెంబ్లీలో బిల్లు పాస్కు మేము మద్దతు ఇచ్చాం. ఆ బిల్లు పాస్ చేసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండేటువంటి ఆలోచన ఏ రకంగా ముందుకు తీసుకుపోతారనేటువంటిది ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ బీసీలకు సంబంధించిన లెక్కింపు అనేటువంటిది హడావుడిగా, ఆలోచన లేకుండా, సైంటిఫిక్గా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం జరిగినటువంటిది. ఎందుకంటే తమిళనాడు కేసులో విజయ్ గారు 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు పాస్ చేసినటువంటి విషయాల గురించి మనం కొంత ఆలోచించాలి. సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ పద్ధతిలో ఉండేటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలా. ఆ కమిషన్ సేకరించినటువంటి సమాచారమే ముఖ్యం, కానీ ప్రభుత్వం తన డిపార్ట్మెంట్ల ద్వారా సేకరించినటువంటి కానీ ఇక్కడ తెలంగాణ దురదృష్టవశాత్తు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సేకరించినటువంటి దాన్ని తీసుకొచ్చి ఏంటంటే అక్కడికి ముందు హైకోర్టు చెప్పిన తర్వాత పనిచేసినారు. వాళ్ళకు ఒక ఆలోచన ఏముందంటే నవ్వొస్తుంది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు వాళ్ళ మెంబర్లు ఆదిలాబాద్ స్టార్ట్ చేసారు. ఇక మేము మొత్తం బీసీ లెక్కంతా చేసుకొచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటిది వచ్చినప్పుడు హైకోర్టులో కేసు వేసినప్పుడు హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి అన్నారు. డెడికేటెడ్ కమిషన్ అంటే ఏంది? ఒక జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని తీసుకొచ్చినారు. ఆయనకు అప్పటికి డేటా వీళ్ళంతా కలెక్ట్ చేసినారు. ఆయన ముందు పెట్టినారు. ఆయనతో నేనే సర్టిఫై చేయించుకున్నారు. 56% బీసీలు ఉన్నారు, 10% దాంట్లో ముస్లిం బీసీలు అన్నారు, 46% ఇతర బీసీలు అన్నారు. 3 లక్షలకు పైగా 2 సార్లు సేకరించినప్పటికీ కూడా 3 లక్షలకు పైగా కుటుంబాలు దానికి రెస్పాండ్ కాలేదు. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, సోది చాలా కాలం మనం మాట్లాడుకుంటున్నాం టీవీలలో. ఒక ఆలోచన లేకుండా రాజకీయ నిర్ణయం చేసి దాన్ని అమలు పరిచేటువంటి క్రమంలో వచ్చినటువంటి చట్టపరమైనటువంటి అనేక నిబంధనలు, పరిమితులకు ఇబ్బంది పడుతూ ఇవాళ బీజేపీని నిందించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతున్నటువంటిది. గవర్నర్ సంతకం పెట్టడం లేదు, రాష్ట్రపతి సంతకం పెట్టడం లేదు అనేటువంటిది. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టం 285కు సవరణ జరగాల. దాంట్లో ఏం చెప్పారు విజయ్ గారు? 285 చట్టం సుప్రీంకోర్టు చెప్పినటువంటిది ఏంది? 50% క్యాప్ పరిమితికి, గరిష్ట పరిమితికి మించడానికి వీల్లేదని చాలా స్పష్టంగా గతంలో చెప్పినారు. దానికి సవరణ చేయాలని. కానీ వెంకటరెడ్డి గారు, అసెంబ్లీలో అయితే బీజేపీ మద్దతు తెలిపింది కదా. ఇప్పుడు మీకున్న అభ్యంతరాలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే 10% ముస్లింలు ఉన్నారనా, లేకపోతే ఇంకా ఏదన్నా కారణాలు ఉన్నాయా? మీరు చెప్పినట్టు మీరు అన్నట్టుగా ముస్లింల 10% రిజర్వేషను మేము వ్యతిరేకము. మొత్తము 42% అసలైన సిసలైన బీసీ వర్గాలు అనుభవించాలా, వాళ్ళు ముందుకు రావాలా, అభివృద్ధి చెందాలనే భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. కానీ వాళ్ళకి అట్లా లేదు. ముస్లింలను తీసుకొచ్చినారు. ఇప్పటికి 4% రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో 4% ఇచ్చినారు. మీకు జ్ఞాపకం ఉంది కదా విజయ్ గారు? సుప్రీంకోర్టు ఎప్పటికీ పెండింగ్ ఉంది 20 సంవత్సరాల నుంచి.
కాబట్టి ఇవన్నీ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయిలో మోదీ గారు ఆలోచించింది ఏంటంటే కులగణన, జనగణనతో పాటు కులగణన వేయాలన్నాడు. జాతీయ విధానం అంటూ ఒకటి ఉండాలా, మేము తప్పకుండా దాని మీద నిర్ణయం చేస్తాము. కానీ ఒక విషయం వెంకటరెడ్డి గారు, మనం పదే పదే మాట్లాడుకున్నాం ఈ విషయంలో. ముఖ్యంగా అసెంబ్లీలో మరి బిల్లు పెట్టినప్పుడు అప్పుడు మీకు 10% ముస్లింలు ఉన్నారన్న విషయం తెలీదా? అప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే వరకు కూడా మీరెందుకు ఈ విషయం లేవనెత్తలేదు? ఇప్పుడు విజయ్ గారు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఇప్పటి కూడా నేను అడుగుతుంది ఏంటంటే దాన్ని ఎవరెంత, ఏ క్యాస్ట్ ఎంత అని ఇప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదండి. వాళ్ళు రెడ్డిలు ఎంత, బ్రాహ్మణులు ఎంత, వైశ్యులు ఎంత, బీసీలు ఎంత, యాదవులు ఎంత, ముదిరాజులు ఎంత, రకరకాలుగా ఉన్న ఇంతవరకు పెట్టలే. ఒక టోటల్గా చెప్తారు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు హిందూ బ్యాక్వర్డ్ క్లాసెస్, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటి చర్చ తీసుకురావడం జరిగేటండి. వాళ్ళు ఉన్నదే జనాభాలో ముస్లింలు తెలంగాణలో 12-13% ఉన్నారు. 10% రిజర్వేషన్ ఎట్లా పోతుందండి? అన్యాయం జరగడం లేదా బీసీలకు? మాకు బీసీల పట్ల ఉండేటువంటి విధేయత, చిత్తశుద్ధిని ఎవరు శంకించడానికి వెళ్ళలేదు. మేము టోటల్గా వాళ్ళకి రావాలంటున్నాం. అక్కడికి మా కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల 2-3 సందర్భాల చెప్పడం జరిగింది. మీరు ముస్లింలను తీసేసి తీసుకురండి, నేను కింద మీద పడి ఎవరితో నేను ఒప్పిస్తా అనేటువంటిది ఢిల్లీ స్థాయిలో అన్నాడు. మరి దానికి ఒప్పుకోలే కదండి. మేము వ్యతిరేకం ఎక్కడ అవుతుందండి? సో వాట్ ఎవర్ దాని పర్సెంటేజ్ ఆఫ్ 42% ఉందో కేవలం హిందువులకు మాత్రమే, బీసీలకు మాత్రమే చేరాలనేటువంటి, హిందువులు కాదు బీసీలకు మాత్రమే చేరాలనేటువంటిది మా ఉద్దేశము. అది జరగడం లేదు. దాంతో జరిగినటువంటి పరిస్థితి ఏంది వల్ల అటు ఇటు కాకుండా గ్రామ స్వరాజ్యము, గ్రామ గాంధీగా కలలు గల గ్రామ స్వరాజ్య పరిపాలనకు అనేక బీటులు బారేటట్టుగా రేవంత్ రెడ్డి గారు చేసినారు. రేవంత్ రెడ్డి గారు చేసిన మోసం బీసీలకు ఏ ప్రభుత్వం చేయలేదు. గతంలో 55 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ కూడా అయినటువంటి పరిస్థితి. దాన్ని ఇచ్చేటప్పుడు కామారెడ్డి సభలో చెప్పేటప్పుడు ఏ రకంగా ఇస్తామన్నది అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తారు. మేము వ్యతిరేకం కాదు, ఏ పద్ధతిలో తీసుకుపోతాడో అనేటువంటిది చూడాలి కదా. ఒక్కనాడు కూడా ప్రధానమంత్రి గారిని ఈ విషయం మీద మాట్లాడలేదు ఆయన. అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సమావేశం తీసుకుపోతా అన్నాడు, అది చేయలేదు. కాబట్టి రకరకాల విన్యాసాలు వల్ల అది ఎటు అమలు పరచలేనటువంటి ఒక పరిస్థితి లోపల వచ్చింది. కాబట్టి బీసీలు కూడా నేను విజయ్ గారు ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే రేవంత్ రెడ్డితో ఇది అమలయ్యేది కాదు. వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే ఏమన్నా చేయగలిగితే మోదీ గారు చేయగలుగుతారు. జాతీయ విధానం దీనికి ఒక రూపొందగలుగుతుంది. అంతా ఒక 1.5 year లోపల దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చేస్తుంది. దాని ప్రకారంగా ఈవెన్ రేపు ఎంతవరకే పరిమితం కాదు కదా, వాళ్ళకి రిజర్వేషన్స్ రేపు చట్టసభల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా మనకు తెలియదు. కాబట్టి ఆ రికమెండేషన్ దాని మీద ఆధారపడి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే రెంటుగడ్డ రేవడిలాగా ఏంటంటే ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సాయ పరిస్థితికి వచ్చి ఎన్నికలకు వెళ్ళలేడు, వెళ్తే ప్రజా వ్యతిరేకత ఉంది. దానికి ఇవన్నీ లింకు పెట్టి బహుశా ఈ స్థాయిలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండే ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని చెప్పి ఎవ్వరూ ఊహించలే. వాళ్ళు కూడా ఇవాళ గమ్మును ఊరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కాదు, మిస్లీడ్ చేసినట్టు రకరకాల అన్నారు. అసెంబ్లీ అన్నాడు, పార్లమెంట్ అన్నాడు, ఏమన్నంటే మమ్మల్ని అంటారు. ఏది ఒక తెలంగాణ గురించి ఆలోచించడం కాదు కదండి. తమిళనాడులో జరిగిన కేసు వేరు. ఆనాడు పివి నరసింహరావుకు ఉండే అవకాశాలు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం పడిపోయేటట్టు ఉన్నట్టయితే అలా జయలలిత గారితో ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఇచ్చినటువంటిది. మరి 50% క్యాప్ ఉంది. గవర్నర్ గారు సంతకం పెట్టలేదంటే 285 అమెండ్మెంట్ పెట్టిరెడ్డి గవర్నర్ గారికి. అంటే సుప్రీంకోర్టుకు ఇచ్చిన తీర్పును గవర్నర్ గారు కాదు అని చెప్పి అమెండ్ చేసేటువంటి పరిస్థితి ఎట్లుంటుందండి? కాబట్టి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితిని సావధానంగా ఆలోచించి ఎన్నికలు ఎట్లా పెడతాం, రకరకాలుగా మాట్లాడతారు వాళ్ళు. ఏది మేము ఎట్లయినా ఇంప్లిమెంట్ చేస్తాము, 42% ఇప్పటికి అదే మాటలు మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ఇందులో చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. 10% ముస్లింలు అసలు లీగల్గా 10%కి సంబంధించి కానీ, అలాగే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండటం కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈ 42% ఇచ్చే మేము స్థానికానికి వెళ్తామంటే ఈలోపు ఇక్కడ ప్రజా సమస్యలు ఏమైపోతాయి, అలాగే పాలన కుంటుపడుతుంది. ఈ విషయాలు ఎందుకు ఆలోచించట్లేదు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఒక బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాం సార్. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే మేము స్థానికానికి వెళ్తామంటే ఎంతవరకు కరెక్ట్? ఈలోపు అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది, ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? ఇప్పుడు నేనేం చెప్పినాను, ఒక సంక్షోభంలో 42% సంక్షోభ సుడిగుండంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నమాట వాస్తవం. ఇక అంతకంటే ఏం మాట్లాడతారండి వాళ్ళు? 42 ఇచ్చినాకనే పోతామంటే ఎట్లా ఇస్తారో చెప్పాలి కదా. అయిపోయింది కదా, గడువు వచ్చింది కదా, 1 week అయ్యింది కదా. హైకోర్టు విధించినటువంటి షరతు 31 లోపల అనేటువంటిది ఉంది కదా. మరి దానికి ఏం సమాధానం చెప్తారండి? చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాట మీద నమ్మకం అనేటువంటిది వల్ల తెలంగాణ సమాజానికి లేదు అనేది చాలా స్పష్టంగా అనేక కేసుల్లో కనపడ్డది విజయ్ గారు. ఇది ఒక్క కేసు అని అనడం లేదు. ఆయన అనేక వాగ్దానాలు చేసిండు. నేను ఎప్పుడో వీడియో చూస్తున్నప్పుడు ఆయన ఏంటంటే 1,00,000 రూపాయలతో సహా తులం బంగారం ఇస్తాము అని మహిళలకు ప్రకటించిండు. ఆయన విచిత్రంగా ఉన్నది. కాబట్టి అది వీలైతుందా వీలు కాదా అనే ఆలోచన లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక వాగ్దానాలకు ఇవాళ విలువలు లేవు. అదే విధంగా ఇప్పుడు చెప్తున్నారు మీరు అన్నట్టుగా 42% ఇచ్చే వెళ్తాం ఇవ్వకుండా వెళ్తాం అనేటువంటిది అంటే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఏం చేయాలని అర్థం కాక
కేవలం భారతీయ జనతా పార్టీ నిందించేటువంటి ప్రయత్నం లోపల వాళ్ళు ఉన్నారు. ప్రజలకు అర్థమైపోయింది, బీసీ సామాజిక నాయకులందరికీ అర్థమైందండి, ఇది ఇతనితో కాదు, అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి ఏమన్నా చేయగలిగితే మోదీ గారే చేయాలా, ఆగుదాము, ఇంకొక 1.5 year లోపల దానికి సంబంధించినటువంటి మొత్తం డేటా వస్తుంది, పర్ఫెక్ట్ డేటా వస్తుంది. డేటా కూడా పర్ఫెక్ట్ లేదు వీరి దగ్గర. డెడికేటెడ్ కమిషన్, పేరుకే డెడికేటెడ్ కమిషన్, మధ్యన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసినారు, ఆయన ఏం చూసినాడో అర్థం కాదు. కాబట్టి పేర్లు చెప్పడం, ఊర్లు చెప్పడం ఇవంతా జరుగుతున్నటువంటి పరిస్థితి తప్ప నిజంగా బీసీలకు 42% అమలు చేయాలనేటువంటి ఏదైతే ఉందో ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి లేదు అనేటువంటిది, ఆయన శుద్ధశుద్ధి అనేటువంటిది మనకు బహిరంగంగా కనపడుతున్నది. ఇంకా వారం రోజుల లోపల ఏం చేస్తాడో చేయాలి కదా. రోజు అదే మాట్లాడుతున్నారు, వాళ్ళ జీవో ఇస్తాము, జీవో ఇచ్చేదానికి మరి ఇంత తతంగం ఎందుకు చేస్తున్నటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టో, కామారెడ్డి మేనిఫెస్టో డిక్లరేషన్ ఉందో, దానికి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, అసలు విషయం చెప్పి నేను ముగిస్తాను విజయ్ గారు. ఇప్పుడు ఈయన జీవో ఇచ్చి ఏదో ఏదో ఒక పద్ధతిలో చేయాలనుకుంటున్నాడు, పాత పద్ధతిలో ఏ పద్ధతిలో చేయాలి. ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే, రాహుల్ గాంధీ గారేమో రెడ్ బుక్ పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు, తెలంగాణ ఈజ్ ఎ మోడల్, తెలంగాణ అన్ని రాష్ట్రాలకు దేశంలో ఒక మోడల్ బీసీలకు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమైతుంది, అది కాకుండా పాత పద్ధతిలో వెళ్తే అన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళు నేను చూసినాను, ఎక్కడ బీహార్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు, ఇక్కడి డబ్బు తీసుకెళ్లి, ప్రభుత్వ డబ్బు తీసుకెళ్లి అక్కడ అడ్వర్టైజ్ చేసి మేము 42% ఇచ్చినామని చెప్పినారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మాట అనేక మాటలు వెనికిపోయినటువంటి సందర్భం లోపల ఇది కూడా వెనికిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దానికి ఏ రకంగా దాన్ని సర్దుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి మీమాంసలో వాళ్ళు ఉన్నారు ఇవాళ, నాకున్న సమాచారం అది. కాబట్టి అందుకనే ఏం చేయాలని అర్థం కాక కిందికి మీదికి రోజు ఏదో డిస్కషన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి క్రెడిట్ ఎవరికైనా దక్కుతుంది, గత కాంగ్రెస్ కంటే కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి నా అభిప్రాయం.